Hello aspirants, welcome back. So the last class lo manamu PN junction diode forward bias enti, reverse bias enti dani gurinchi discuss chesam. At the same time, forward bias lo kanivandi, reverse bias lo kanivandi current flow anedi ela jarugutundi leda ఏ charged particles వలన current flow అనేది జరుగుతుంది. సో ఫార్వర్డ్ బయాస్ లో మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా? రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక్క యూఎఫ్జే యాప్ కే సొంతం. ఎస్ఎస్సి జీడీలో 35 మందికి పైగా ఉద్యోగాలు, అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో 20 మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. రైల్వే, ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్జే యాప్ లో కలవు. ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు, చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్టులు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందిస్తుంది ఒక్క యూఎఫ్జే యాప్ మాత్రమే. మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు. ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు. నీ లక్ష్యాన్ని చేరుకో. పూర్తి వివరాలకు సంప్రదించండి 7674924416. కరెంట్ ఫ్లో ఇస్ బికాస్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అని అంటాము. అలాగే రివర్స్ బయాస్ లో మనం చూసినట్లయితే కరెంట్ ఫ్లో అనేది మైనారిటీ క్యారియర్స్ అని అంటాము. అంటే ఫార్వర్డ్ బయాస్లో ఎప్పుడైతే మనం పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నామో బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్ అలాగే పి రకంలో అత్యధికంగా ఉన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా రిపెల్ అవుతాయి. అదేవిధంగా బ్యాటరీ యొక్క నెగటివ్ అండ్ ఎన్ రకంలో ఉన్న ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి రిపెల్ అవ్వడం మూలంగా ఆ పొటెన్షియల్ బ్యారియర్ ఏదైతే ఉందో, సో అవరోధ భేదం ఏదైతే పొటెన్షియల్ బ్యారియర్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ డిప్లీషన్ రీజన్ ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం హోల్స్ అనేవి ఎన్ టైప్ వైపు కదలడం, అదేవిధంగా ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్ వైపు కదలడం మూలంగా విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. సో అందుకే మనము ఫార్వర్డ్ బయాస్లో మనం చూసినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనము గ్రాఫ్ డ్రా చేస్తున్నామో పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ ఎక్స్ యాక్సిస్ పై తీసుకుంటాము, కరెంట్ అనేది వై యాక్సిస్ పై తీసుకుంటాము. ఎందుకు? వోల్టేజ్లో వస్తున్న మార్పు వలన ఆ పర్టికులర్ వలయంలో ప్రవహిస్తున్న విద్యుత్లో కూడా మార్పు వస్తుంది కాబట్టి. అంటే ఇక్కడ కరెంట్లో మార్పు రావడానికి గల మూల కారణం ఏంటి అని అన్నప్పుడు వోల్టేజ్లో మార్పు అని అంటాము. రైట్. సో ఎప్పుడైతే మనము ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము రివర్స్ బయాస్లో కానీ ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నా ఏమవుతుంది? సో ఫార్వర్డ్ బయాస్లో వోల్టేజ్ అనేది కొద్దిగా పెరిగిన వెంటనే కరెంట్ అనేది అనూహ్యంగా పెరుగుతుంది. సో ఇక్కడ ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో దీన్ని మనము నీ వోల్టేజ్ అని అంటాము. సో సిలికాన్లో మనం చూసినట్లయితే సిలికాన్లో నీ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 0.7 volts అని అన్నాం. సో ఎప్పుడైతే మనము సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుతున్నామో సెమీ కండక్టర్స్లో ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఎనర్జీ గ్యాప్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుంది అని అన్నప్పుడు సిలికాన్లో 1.1 electron volts అని అన్నాము. అలాగే జర్మేనియంలో 0.72 electron volt అని చెప్తున్నాం. ఎలక్ట్రాన్ వోల్ట్ అది ఎనర్జీ గ్యాప్. మరి ఇక్కడ నీ వోల్టేజ్ అంటాం. అంటే ఏ వోల్టేజ్ వద్ద సిలికాన్లో లేదా జర్మేనియంలో విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. సో సిలికాన్లో 0.7 volts దగ్గర, అదేవిధంగా జర్మేనియం తీసుకున్నప్పుడు జర్మేనియంలో 0.3 volts దగ్గర విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. అనగా
సో సిలికాన్లో 0.7, జర్మేనియం దగ్గర 0.3 వోల్ట్స్. లాస్ట్ స్మాల్ కరెక్షన్ అండి. కరెక్షన్ ఏంటి అన్నప్పుడు జర్మేనియంలో 1.1 అని చెప్పాను అక్కడ. సో స్మాల్ కరెక్షన్, ఇట్ ఈస్ నాట్ 1.1. జర్మేనియంలో నీ వోల్టేజ్ ఎంత అని అంటే 0.3 వోల్ట్స్ అని అంటాం. 0.3 వోల్ట్స్ అని అంటాం. అట్ ద సేమ్ టైం మరి ఇదే పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. అంటే రివర్స్ బయాస్లో మనం ఎప్పుడైతే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తామో సో కరెంట్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లో అనేది కేవలము మైనారిటీ క్యారియర్స్ వలన, అల్ప సంఖ్యలో ఉన్న ఎలక్ట్రాన్ల వలన కావచ్చు, లేదా అల్ప సంఖ్యలో ఉన్న హోల్స్ వలన కానివ్వండి. సో పీ టైప్ సెమీకండక్టర్లో అల్ప సంఖ్యలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే ఎన్ టైప్ సెమీకండక్టర్లో అల్ప సంఖ్యలో హోల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము ఒక పీ రకం సెమీకండక్టర్ను, పీ టైప్ సెమీకండక్టర్ను బ్యాటరీ యొక్క నెగటివ్కి, అలాగే ఎన్ టైప్ సెమీకండక్టర్ను బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేస్తున్నామో సో పీ రకంలో ఉన్న హోల్స్ అన్నీ కూడా బ్యాటరీ యొక్క నెగటివ్ వైపు ఆకర్షితమవుతాయి. అలాగే ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా బ్యాటరీలోని పాజిటివ్ వైపు ఆకర్షితమవుతాయి. కానీ వీటిలో అల్ప సంఖ్యలో ఉన్న ఎలక్ట్రాన్లు మరియు హోల్స్ ఏవైతే ఉన్నాయో వికర్షించబడతాయి. పీ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్లు, పీ టైప్లో అల్ప సంఖ్యలో ఉన్న ఎలక్ట్రాన్లు బ్యాటరీ యొక్క నెగటివ్ చే వికర్షించబడతాయి. అలాగే ఎన్ టైప్లో అల్ప సంఖ్యలో ఉన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాటరీ యొక్క పాజిటివ్ చే వికర్షించబడతాయి. కాబట్టి అల్ప సంఖ్యలో ఉన్న ఎలక్ట్రాన్లు, హోల్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లు, అనగా ఎన్ టైప్లో ఉన్న హోల్స్ ఏమో పీ టైప్ వైపు, పీ టైప్లో అల్ప సంఖ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమో ఎన్ టైప్ వైపు కదలడం మూలంగా విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఒక పాయింట్ దగ్గర, ఒక వోల్టేజ్ దగ్గర ఆ డయోడ్ ద్వారా, పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక పాయింట్ దగ్గర, ఒక వోల్టేజ్ దగ్గర ఆ డయోడ్ నుండి ప్రవహిస్తున్న విద్యుత్ అనేది అనూహ్యంగా పెరిగిపోతుంది. ఇట్ ఇంక్రీజెస్ డ్రాస్టికలీ. At one particular point, the PN junction diode breaks down totally. The moment it breaks down, it conducts the flow of current drastically. ఆ వోల్టేజ్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అంటారు. ఈ వోల్టేజ్ను బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అంటారు. లేదా దీన్ని రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని కూడా అంటారు. సో ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం ఎప్పుడైతే రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నామో, పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నప్పుడు దీనిని జీనార్ డయోడ్ అని అంటారు. పిఎన్ జంక్షన్ డయోడ్ను రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు దానిని జీనార్ డయోడ్ అని అంటారు. సో జీనార్ డయోడ్ను ఎప్పుడూ కూడా కేవలము రివర్స్ బయాస్లోనే కనెక్ట్ చేస్తాం, రైట్? జీనార్ డయోడ్ని ఎప్పుడూ కూడా ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేయరు. జీనార్ డయోడ్ని ఎప్పుడూ కూడా రివర్స్ బయాస్లోనే కనెక్ట్ చేస్తారు. అదేవిధంగా జీనార్ డయోడ్ను వోల్టేజ్ స్టెబిలైజర్గా లేదా వోల్టేజ్ రెగ్యులేటర్గా ఉపయోగించడం జరుగుతుంది. జీనార్ డయోడ్ను వోల్టేజ్ స్టెబిలైజర్ లేదా వోల్టేజ్ రెగ్యులేటర్గా ఉపయోగించడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఏదైతుందో, సో జీనార్ డయోడ్లోని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం, జీనార్ వోల్టేజ్ అని కూడా అంటాం. సో ఇది దేనిపై డిపెండ్ అవుతుంది అని అన్నప్పుడు ఇది డోపింగ్ పై డిపెండ్ అవుతుంది. మాధీకరణపై డిపెండ్ అవుతుంది. జీనార్ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది మాధీకరణపై డిపెండ్ అవుతుంది. సో ఒకవేళ డయోడ్ అనేది హెవీలీ డోప్డ్ అయితే మనం తీసుకున్న డయోడ్ మాధీకరణ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు,
డోపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఈ పొటెన్షియల్ బ్యారియర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది. సో xenodiode if it is heavily doped, in that particular case the potential barrier will be very less. లేదా in simple terms డోపింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిప్లీషన్ రీజియన్ ఏదైతే ఉందో రైట్, డిప్లీషన్ రీజియన్ అనేది తక్కువగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. డిప్లీషన్ రీజియన్ అంటే ఏది, ఈ ప్రాంతం ఏదైతే ఉందో జంక్షన్కు ఇరువైపులా, ఆ కూడలికి ఇరువైపులా ఉన్న ప్రాంతంలో ఎటువంటి ఆవేశములు అనేవి ఉండవు. దాన్ని మనం ఏమంటాము, డిప్లీషన్ రీజియన్ అని అంటాము, లేదా లేమి పొర అని అంటాము, లేమి పొర. సో xenodiode ఎప్పుడైతే డోపింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో, లేదా ఏ సెమీ డయోడ్ అయినా సరే, సో డయోడ్ అనేది ఒకవేళ డోపింగ్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని xenodiode అని అంటాము. మరి ఈ xenodiode డిప్లీషన్ రీజియన్ లేమి పొర, దీని యొక్క వెడల్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది అని అంటాం. సాధారణంగా ఈ xenodiode మనము వోల్టేజ్ స్టెబిలైజర్ లేదా వోల్టేజ్ రెగ్యులేటర్గా ఉపయోగించడం జరుగుతుంది అని అంటాము. రైట్. So this is about the case of transistors. This is about the case of diodes. PN junction diode forward bias కానివ్వండి, PN junction diode reverse bias. Then moving on to the next part. మరి నెక్స్ట్ పార్ట్ ఏంటి అని అన్నప్పుడు ట్రాన్సిస్టర్స్ అని అంటాం. The next part ఏంటి అని అన్నప్పుడు ట్రాన్సిస్టర్స్. సో ట్రాన్సిస్టర్స్ కూడా సెమీకండక్టర్ మెటీరియల్సే. సో ఒక డయోడ్ని మనం ఎలా తయారు చేస్తున్నామో, సో డయోడ్ అని అన్నప్పుడు ఒక సెమీకండక్టర్ మెటీరియల్ తీసుకొని, అంటే ప్యూర్ సిలికాన్ కావచ్చు లేదా ప్యూర్ జర్మేనియం కానివ్వండి, సో దీనిని తీసుకొని ఇటువైపు పి రకము ఇటువైపు ఎన్ రకము మనము డోపింగ్ చేసినప్పుడు, సో డోపింగ్ ఆధారంగా ఒక సెమీకండక్టర్ మెటీరియల్ అనేది పి రకంగా మారుతుంది, ఒక సెమీకండక్టర్ అనేది ఎన్ రకంగా మారుతుంది. సో ఈ పి రకం మరియు ఎన్ రకంని ఎప్పుడైతే మనము జతపరుస్తున్నామో ఇది జంక్షన్ అని అంటాము, కూడలి అని అంటాము. అలాగే ఈ డయోడ్కి మనం చూసినట్లయితే రెండు చివర్లలో ఉన్నాయి, టర్మినల్స్ ఉన్నాయి. సో ఏ సెమీకండక్టింగ్ మెటీరియల్కి అయితే, ఏ అర్ధవాహకంకు అయితే రెండు టర్మినల్స్ ఉంటాయో వాటిని మనము డయోడ్స్ అని అంటాము. రైట్. అలాగే సెమీకండక్టింగ్ మెటీరియల్కి ఒకవేళ మూడు టర్మినల్స్ ఉన్నట్లయితే, మూడు చివరలు ఉన్నట్లయితే 1 2 3 ఇలా ఈ విధంగా మూడు చివరలు ఉన్నట్లయితే వాటిని మనము ట్రాన్సిస్టర్ అని అంటాము, లేదా వాటిని ట్రయోడ్స్ అని అంటాము. సెమీకండక్టింగ్ మెటీరియల్కి ఒకవేళ కేవలము రెండు చివరలు మాత్రమే ఉంటే వాటిని డయోడ్ అనేసి, ఒకవేళ మూడు చివరలు ఉంటే వాటిని, మూడు టర్మినల్స్ ఉంటే వాటిని మనము ట్రాన్సిస్టర్ అనేసి లేదా ట్రయోడ్ అని పిలవడం జరుగుతుంది. రైట్. సో ఈ ట్రాన్సిస్టర్స్ ఎన్ని రకాలు అని అంటాం, ట్రాన్సిస్టర్స్ ఆర్ హౌ మెనీ టైప్స్ అని అన్నప్పుడు ట్రాన్సిస్టర్స్ రెండు రకాలుగా చెప్తాము. ఒకటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని అంటాము, మరొకటి పిఎన్పి ట్రాన్సిస్టర్ అని అంటాం. ఎన్పిఎన్ అదేవిధంగా పిఎన్పి ట్రాన్సిస్టర్ అని అంటాం. సో ఏంటి ట్రాన్సిస్టర్స్, ఎన్పిఎన్ అంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా పిఎన్పి అంటే ఎలా ఉంటుంది. సో ఇది మనము ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని అంటాము, ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అదేవిధంగా ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ అని అంటాం. మరి ఈ ట్రాన్సిస్టర్స్ ఎలా పనిచేస్తాయి, దేని కొరకు పనిచేస్తాయి, సో వీటి సంగతి ఏంటి, వీటి గురించి చూసినట్లయితే, సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్, వీటిల్లో మొదట మనం చూసినట్లయితే ఎన్ని టర్మినల్స్ ఉన్నాయి, 1 2 3. కాబట్టి దీన్ని ట్రాన్సిస్టర్ అని పిలుస్తాము లేదా ట్రయోడ్ అని పిలుస్తాము. ఇక్కడ కూడా మూడు టర్మినల్స్ అంటూ ఉన్నాయి. సో ఈ ట్రాన్సిస్టర్ మనం చూసినా సరే, ఈ ట్రాన్సిస్టర్ చూసినా సరే, సో ఇటువైపు మొదటి భాగం ఏదైతే ఉందో,
ఎడమవైపు ఉన్న మొదటి భాగం ఏతుందో దాని యొక్క సైజ్ గురించి మనం చూసినట్లయితే, సో మొదట సైజ్ గురించి మాట్లాడదాం. పరిమాణము అని అంటాం. సో పరిమాణం ప్రకారం మనం చూసినట్లయితే సో ఎన్ టైప్ ఏతుందో దీని యొక్క పరిమాణం అనేది మధ్యస్థంగా ఉంది, రైట్. ఎక్కువ కాదు, తక్కువ కాదు, మీడియంగా ఉంది. అదేవిధంగా మధ్యలో ఉన్న పీ టైప్ ఏదైతే ఉందో దీని యొక్క పరిమాణం అనేది చాలా చిన్నగా ఉంది, స్మాల్ సైజ్ అని అంటాం. అలాగే మరొకటి భాగం ఏదైతుందో ఎన్ ఏదైతే ఉందో దీని యొక్క పరిమాణం అనేది చాలా పెద్దగా ఉంది. సో వీటిని ఏమని పిలుస్తాము? సో మధ్యలో ఉన్నది బేస్ అని అంటాం, దీన్ని ఆధారము అని అంటాము. సో ఎడమవైపు మధ్యస్థ పరిమాణంలో ఉన్నది మీడియం సైజులో ఏదైతే ఉందో దీన్ని మనము ఉద్గారకము అని అంటాము. సో ఈ ఉద్గారకం ఏదైతే ఉందో ఎమిటర్, సో ఈ ఎమిటర్ అనేది ఎలక్ట్రాన్స్ను రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఎమిటర్ ఏమో హోల్స్ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. లేదా ఇక్కడ రిలీజ్ చేయడం అనే పదం కన్నా సో ఉద్గారకంలో మనం చూసినట్లయితే, ఎమిటర్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అధిక సంఖ్యలో ఉంటాయి. అదేవిధంగా పిఎన్పి ట్రాన్సిస్టర్లో మనం చూసినట్లయితే ఎమిటర్లో ఆధారకంలో హోల్స్ సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇటువైపు ఉన్న చూసినట్లయితే దీన్ని కలెక్టర్ అని అంటారు, లేదా దీన్ని మనము సేకరిణి అని అంటారు. సో పరిమాణం ప్రకారం మనం చూసినట్లయితే, సో పరిమాణం ప్రకారం చూస్తే ఎమిటర్ యొక్క పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది, బేస్ యొక్క పరిమాణము చిన్నగా ఉంటుంది, కలెక్టర్ యొక్క పరిమాణం అనేది పెద్దగా ఉంటుంది. అది ఎన్పిఎన్లో కావచ్చు, పిఎన్పిలో కావచ్చు. సో ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్లో కూడా ఎడమవైపు ఉన్నదాన్ని మనము ఎమిటర్ అని అంటాము, అంటే ఉద్గారకము అని అంటాము. మధ్యలో ఉన్నది దీన్ని మనం ఆధారము అని అంటాము, బేస్ అని అంటాము. అదేవిధంగా చివరిలో ఉన్నదాన్ని కలెక్టర్ అని అంటాము, సేకరిణి అని అంటాము. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఎమిటర్ యొక్క పరిమాణం మధ్యస్థంగా, బేస్ యొక్క పరిమాణము రైట్, ఆధారము యొక్క పరిమాణము చిన్నగా, కలెక్టర్ యొక్క పరిమాణము పెద్దగా ఉంది. మరి డోపింగ్ సంగతి ఏంటి? మరి వీటిలో డోపింగ్ అని అంటాం. సో ఈ పి రకం అర్ధవాహకం కావచ్చు లేదా ఎన్ రకం అర్ధవాహకము ఎలా ఏర్పడుతున్నాయి? ప్యూర్ సెమీకండక్టర్కి మనము మలినాలను కలపడం వలన, ప్యూర్ సెమీకండక్టర్, ప్యూర్ సిలికాన్ కానివ్వండి, ప్యూర్ జర్మేనియం కానివ్వండి, వీటికి మలినాలు కలపడం వలన మనకు ఒక అర్ధవాహకం అంటూ ఏర్పడుతుంది. అది ఎన్ రకం కావచ్చు లేదా పి రకం ఎన్ రకం లేదా పి రకం కానివ్వండి. మరి డోపింగ్ విషయం చూస్తే మరి ఉద్గారకము, అదేవిధంగా ఆధారము, అదేవిధంగా సేకరణి, మరి వీటి యొక్క డోపింగ్ విషయం మనం చూసినట్లయితే సో ఎమిటర్ అని అంటున్నాం. సో ఎమిటర్ యొక్క డోపింగ్ అనేది మ్యాక్సిమం అత్యధికంగా డోపింగ్ ఉంటుంది, కానీ ఎమిటర్ యొక్క పరిమాణం ఎంత? మధ్యస్థంగా ఉంటుంది. అలాగే బేస్ అని అన్నాం. మరి బేస్ యొక్క డోపింగ్ ఎలా ఉంటుంది అని అన్నప్పుడు మినిమం డోపింగ్. సో బేస్ యొక్క డోపింగ్ కానివ్వండి, బేస్ యొక్క పరిమాణం కానివ్వండి, రెండూ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అలాగే కలెక్టర్ అని అంటాం, సేకరిణి. మరి సేకరిణి యొక్క డోపింగ్ గురించి మనం చూసినట్లయితే మధ్యస్థము, మీడియం. అంటే సైజ్ ప్రకారం మనం చూస్తే, పరిమాణం ప్రకారం మనం చూస్తే ఎమిటర్ యొక్క పరిమాణం మధ్యస్థము, డోపింగ్ ప్రకారం మనం చూస్తే కలెక్టర్ యొక్క డోపింగ్ అనేది మధ్యస్థము. పరిమాణం ప్రకారం మనం చూసినప్పుడు కలెక్టర్ యొక్క పరిమాణము అత్యధికము, డోపింగ్ ప్రకారం మనం చూసినట్లయితే ఎమిటర్ యొక్క డోపింగ్ అత్యధికము, ఉద్గారకము యొక్క డోపింగ్ అనేది అత్యధికము. కానీ బేస్, ఆధారము యొక్క
పరిమాణము కానివ్వండి, ఆధారము యొక్క డోపింగ్ కానివ్వండి, రెండూ కూడా చాలా తక్కువ అని చెప్తాం. రెండూ కూడా చాలా తక్కువ అని అంటాము. ఎట్ ద సేమ్ టైం ట్రాన్సిస్టర్లో ఎన్ని జంక్షన్స్ ఉంటాయి? ఎప్పుడైతే మనం డయోడ్ అని అంటున్నామో డయోడ్లో కేవలం ఒక జంక్షన్ మాత్రమే ఉంటుంది. సో పి రకము ఎన్ రకము ఎక్కడైతే జతపరుస్తున్నామో కేవలం ఒక జంక్షన్ మాత్రమే. కానీ ఇక్కడ మనము 2 జంక్షన్లు చూస్తున్నాం. ఒకటి ఎన్ రకము మరియు పి రకం మధ్య, మరొకటి పి రకం మరియు ఎన్ రకం మధ్య. అలాగే ఇక్కడ కూడా చూసినట్లయితే పి మరియు ఎన్ రకం మధ్య ఒక జంక్షన్ అంటూ ఉంది. అదేవిధంగా ఎన్ మరియు పి మధ్య మరొక జంక్షన్ కూడా ఉంది. సో ట్రాన్సిస్టర్లో మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఈ 2 చివర్లు అంటే ఎమిటర్ మరియు కలెక్టర్, ఉద్గారకము మరియు సేకరణి రెండు కూడా ఒకే రకం ఉంటాయి. మధ్యలో ఆపోజిట్ ఉంటుంది. సో అందుకని ఏమన్నాం పిఎన్పి అని అంటాం. పిఎన్పి అంటే 2 పీల మధ్య 2 పి రకం అర్ధవాహకముల మధ్య ఒక ఎన్ రకం అర్ధవాహకము, లేదా ఒక 2 ఎన్ రకం మధ్య ఒక పి రకము అని అంటాం. ఎన్పిఎన్ అని అంటాము. మరి ఈ జంక్షన్లు ఎన్ని ఉన్నాయి? 2 జంక్షన్లు అంటూ ఉన్నాయి. మొదటి జంక్షన్ ఏమని పిలుస్తారు? మొదటి జంక్షన్ ఏదైతే ఉందో ఇది ఎక్కడుంది? ఇది ఎమిటర్ మరియు బేస్ మధ్య, ఉద్గారకము మరియు బేస్ మధ్య ఉంది. దీనిని ఎమిటర్ బేస్ జంక్షన్ అని అంటారు. ఎమిటర్ బేస్ జంక్షన్ అని అంటారు. అలాగే ఆధారము మరియు సేకరణి మధ్య ఉన్న జంక్షన్, ఈ జంక్షన్ ఏదైతే ఉందో దీనిని కలెక్టర్ బేస్ జంక్షన్ అని అంటారు. కలెక్టర్ బేస్ జంక్షన్. అదేవిధంగా పిఎన్పి ట్రాన్సిస్టర్లో కూడా దీనిని ఎమిటర్ బేస్ జంక్షన్ అని అంటారు. దీనిని కలెక్టర్ బేస్ జంక్షన్ అని అంటారు. కలెక్టర్ బేస్ జంక్షన్. మరి ఈ జంక్షన్ అనేది ఎలా ఉండాలి? ఫార్వర్డ్ బయాస్లో ఉండాలా, రివర్స్ బయాస్లో ఉండాలా అని అన్నప్పుడు ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఫార్వర్డ్ బయాస్. ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఎప్పుడూ కూడా వాలు బయాస్ అని అంటాము. వాలు బయాస్. కారణం ఏంటి? ఎమిటర్ యొక్క మాధీకరణ డోపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుందో ఎమిటర్లో అత్యధికంగా ఉన్న ఎలక్ట్రాన్లు, ఈ సందర్భంలో ఎలక్ట్రాన్లు, ఇక్కడ ఎమిటర్లో అత్యధికంగా ఉండే హోల్స్. ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు ఎమిటర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పి రకంలోకి ప్రవేశిస్తాయి. అంటే ఇక్కడ ఆధారంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫార్వర్డ్ బయాస్ కాబట్టి సో ఎన్ రకంలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పి రకంలోకి, పి రకంలో ఉన్న హోల్స్ అన్నీ కూడా ఎన్ రకంలోకి. అలాగే ఇక్కడ కూడా పి రకంలో ఉన్న హోల్స్ అన్నీ కూడా ఎన్ రకము, అలాగే ఎన్ రకంలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పి రకంలోకి ప్రవేశిస్తాయి. అట్ ద సేమ్ టైం కలెక్టర్ బేస్ జంక్షన్ అవుతుంది, అది ఎప్పుడూ కూడా రివర్స్ బయాస్లోనే ఉంటుంది. కలెక్టర్ బేస్ జంక్షన్ ఎప్పుడూ కూడా రివర్స్ బయాస్లోనే ఉంటుంది. అది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో కావచ్చు, పిఎన్పి ట్రాన్సిస్టర్లో కానివ్వండి, కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది ఎప్పుడూ కూడా రివర్స్ బయాస్. కారణం ఏంటి అని అన్నప్పుడు రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు బేస్లో ఉన్న ఆవేశంలు ఏవైతే చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్లు కావచ్చు లేదా హోల్స్ కావచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే హోల్స్ అని అంటాం, ఇక్కడ మనం చూసినట్లయితే ఎలక్ట్రాన్స్ అని అంటాం. సో ఇవి అత్యధికంగా సేకరణిలోకి ప్రవేశిస్తాయి, కలెక్టర్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి ఏ ట్రాన్సిస్టర్ అయినా సరే, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కావచ్చు లేదా పిఎన్పి ట్రాన్సిస్టర్ కానివ్వండి, వీటిలో ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఎప్పుడూ కూడా వాలు బయాస్లో, కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది ఎప్పుడూ కూడా రివర్స్ బయాస్లోనే ఉంటుంది. రైట్, ఇది ట్రాన్సిస్టర్ సంబంధించి ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. దెన్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. విఐ క్యారెక్టరిస్టిక్స్. నీ వోల్టేజ్ ఫర్ జర్మేనియం, జర్మేనియం యొక్క నీ వోల్టేజ్ ఎంత? 0.3 volts. లాస్ట్ వీడియోలో 1.1 అని చెప్పాను, ప్లీజ్ మేక్ ఏ స్మాల్ కరెక్షన్. అది 1.1 కాదు. జర్మేనియం యొక్క నీ వోల్టేజ్ అనేది 0.3 volts. అలాగే సిలికాన్ యొక్క నీ వోల్టేజ్ అనేది 0.7 electron volts, 0.7 volts అని అంటాం.
సిలికాన్ యొక్క నీ వోల్టేజ్ 0.7, జర్మేనియం యొక్క నీ వోల్టేజ్ 0.3 volts. PN junction diode conducts the current only in one direction. సో పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది కేవలము ఒకే ఒక దిశలో విద్యుత్ను ప్రసరింపచేస్తుంది కాబట్టి దీనిని రెక్టిఫైయర్గా ఉపయోగిస్తారు. మరి రెక్టిఫైయర్ దేని కొరకు ఉపయోగిస్తాము? రెక్టిఫైయర్లు ఏసీని డీసీగా మార్చుతాయి. ఏకాంతర విద్యుత్ను రెక్టిఫైయర్లు ఏకాంతర విద్యుత్ను ఏకముఖ విద్యుత్గా మార్చుతాయి. సో కాబట్టి ఈ రెక్టిఫైయర్ల యొక్క నిర్మాణంలో మనం పిఎన్ జంక్షన్ డయోడ్లను ఉపయోగిస్తాం. కారణం ఏంటి? పిఎన్ జంక్షన్ డయోడ్లు కేవలము ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే విద్యుత్ను ప్రసరింపచేస్తాయి కాబట్టి. సో ఇక మనం చూస్తున్నట్లయితే గ్రాఫ్ మనం చూస్తున్నట్లయితే రైట్. సో హియర్ ఇన్ దిస్ కేస్, సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనం ఏమంటాము? నీ వోల్టేజ్ అని అంటాం. తర్వాత ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతుందో దీన్ని మనము రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అంటాము. దెన్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ జీనార్ డయోడ్. బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అన్నాం లేదా జీనార్ వోల్టేజ్ అన్నాం. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్? ఇట్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ డోపింగ్. బ్రేక్ డౌన్ వోల్టేజ్ దేనిపై ఆధారపడును? బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది డోపింగ్ పై ఆధారపడును. సో ఒకవేళ ఇఫ్ డయోడ్ ఈజ్ హెవీలీ డోప్డ్, మనము తీసుకున్న డయోడ్ యొక్క మాధీకరణ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, డోపింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, దెన్ డిప్లీషన్ లేయర్ విల్ బి వెరీ థిన్. లేమి పొర దీని యొక్క వెడల్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద జంక్షన్ విల్ అకర్ at very low reverse voltage. తక్కువ రివర్స్ వోల్టేజ్ వద్ద ఆ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ అనేది జరిగిపోతుంది. రైట్. సో కారణం ఏంటి? డోపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ లేమి పొర యొక్క వెడల్పు అనేది చాలా సన్నగా ఉంటుంది. సో రివర్స్ అని అంటున్నాం. రివర్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం పి రకమును మనం బ్యాటరీ యొక్క నెగటివ్కి కనెక్ట్ చేస్తున్నామో, ఎన్ రకంను బ్యాటరీ యొక్క పాజిటివ్ కనెక్ట్ చేస్తున్నామో రివర్స్ అని అంటాం. సో రివర్స్ బయాస్లో, ఎదురు బయాస్లో విద్యుత్ ప్రవాహం జరగడానికి గల కారణం ఏంటి? తక్కువ సంఖ్యలో, అల్ప సంఖ్యలో ఉన్న ఆవేశం. అవి ఎలక్ట్రాన్లు కావచ్చు లేదా హోల్స్ కానివ్వండి. అందుకేమంటాము? The breakdown of the junction will occur at very low reverse voltage. తక్కువ వోల్టేజ్ వద్దనే ఆ డయోడ్ యొక్క బ్రేక్డౌన్ అనేది జరిగిపోతుంది. If doping is less, then it has higher breakdown voltage. డోపింగ్ ఎక్కువగా ఉంటే బ్రేక్డౌన్ వోల్టేజ్ తక్కువ. ఇఫ్ డోపింగ్ ఇస్ లెస్, రైట్, డోపింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బ్రేక్డౌన్ వోల్టేజ్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే డోపింగ్ అనేది తక్కువగా ఉంటుందో బ్రేక్డౌన్ వోల్టేజ్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటాము. దెన్ జీనార్ డయోడ్ని ఎప్పుడూ కూడా మనము రివర్స్ బయాస్లోనే కనెక్ట్ చేస్తాము. సో జీనార్ డయోడ్ని మనం ఎప్పుడైతే మనము రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నామో దీన్ని వోల్టేజ్ స్టెబిలైజర్గా, వోల్టేజ్ రెగ్యులేటర్గా యూస్ చేయొచ్చు. When Zener diode is forward bias, its characteristics are just those of ordinary diode. అంటే జీనార్ డయోడ్ను ఏదైతే మనము ఏ డయోడ్ను అయితే మనం ఎక్కువగా డోపింగ్ చేస్తున్నామో దాన్ని జీనార్ డయోడ్ అని పిలుస్తాం. జీనార్ డయోడ్ని ఒకవేళ మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తే అది సాధారణ డయోడ్కి సమానము అని చెప్తాము. A properly doped diode which has sharp breakdown voltage is known as Zener diode. Zener diode యొక్క breakdown voltage అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది, చాలా యాక్యురేట్గా ఉంటుంది. అటువంటి వాటిని మనము Zener diodes అని పిలుస్తాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము వాలు బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక నిర్ణీతమైన వోల్టేజ్ దగ్గర సో కరెంట్ ప్రవాహం, విద్యుత్ ప్రవాహం అనేది స్టార్ట్ అయింది. రైట్. ఎప్పుడైతే వోల్టేజ్ అనేది పెరిగిపోతుందో కరెంట్ అనేది అనూహ్యంగా పెరిగిపోతుంది. సో ఇక్కడ ఈ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 0.3 volts. జర్మేనియంకి అయితే 0.3 volts, అదేవిధంగా సిలికాన్కి అయితే 0.7 volts అని అంటాం.
అలాగే రివర్స్ బయాస్లో మనం చూసినట్లయితే, ఎదురు బయాస్లో మనం చూసినట్లయితే వోల్టేజ్ అనేది పెరిగినా కూడా కరెంట్ నిదానంగా పెరుగుతుంది. ఒక ఖచ్చితమైన విలువ వద్ద, ఒక నిర్ణీతమైన వోల్టేజ్ వద్ద ఆ డయోడ్ అనేది ఎక్కువ విద్యుత్ను ఒకేసారి ప్రవహింపచేస్తుంది. దాన్ని మనము జీనార్ బ్రేక్ డౌన్ అని అంటాం. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్, ట్రాన్సిస్టర్స్ అని అంటాం. వాట్ ఆర్ ట్రాన్సిస్టర్స్? పిఎన్ జంక్షన్ డయోడ్లో కేవలము ఒక జంక్షన్ మాత్రమే ఉంటుంది, ఒక కూడలి మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ 2 పిఎన్ జంక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ట్రాన్సిస్టర్స్ అని అంటాము. మనము తీసుకున్న అర్ధవాహకంలో 2 జంక్షన్లు ఉంటే వాటిని మనము ట్రాన్సిస్టర్ అని అంటాము, లేదా ట్రయోడ్ అని అంటాం. వాటిని మనం ట్రాన్సిస్టర్ లేదా ట్రయోడ్ అని అంటాము. సో ట్రాన్సిస్టర్లు 2 రకాలు, ఒకటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, రెండవది పిఎన్పి ట్రాన్సిస్టర్. ప్రతి ఒక్క ట్రాన్సిస్టర్లో కూడా 3 టెర్మినల్స్ అంటూ ఉంటాయి, 3 టెర్మినల్స్. మొదటి టెర్మినల్ ఏంటి? ఎమిటర్ అని అంటాం, ఉద్గారకము. రెండవది మధ్యలో ఉండేది బేస్. సో బేస్ అంటే ఏంటి? ఆధారము అని అంటాం. అలాగే మూడవది కలెక్టర్ అని అంటాము, సేకరణి అని అంటాం. ఇవి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క డయాగ్రామ్, ఇది సింబల్ అని చెప్తాం. అలాగే పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ ఇది. సో పిఎన్పి ట్రాన్సిస్టర్లో మనం చూసినట్లయితే ఆరో మార్క్ అనేది ఎప్పుడూ కూడా ఎమిటర్ నుండి బేస్ వైపు ఇలా ఉంటుంది పిఎన్పి ట్రాన్సిస్టర్లో. అదేవిధంగా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో మనం చూసినట్లయితే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఆరో మార్క్ అనేది బేస్ నుండి ఎమిటర్ వైపు ఉంటుంది. దెన్ ట్రాన్సిస్టర్స్ గురించి మరికొన్ని పాయింట్స్ చూద్దాం. In transistors, one junction is forward biased, other one is always reverse biased. So ట్రాన్సిస్టర్లో ఒక జంక్షన్ వాలు బయాస్డ్ స్థితిలో, మరొకటి ఎదురు బయాస్లో ఉంటుంది. కారణం ఏంటి? ఫార్వర్డ్ బయాస్లో ఉంటే నిరోధం అనేది చాలా తక్కువ. ఫార్వర్డ్ బయాస్ ఆఫర్స్ లెస్ రెసిస్టెన్స్ అండ్ రివర్స్ బయాస్ ఆఫర్స్ హై రెసిస్టెన్స్. ఎదురు బయాస్లో నిరోధం ఎక్కువ, వాలు బయాస్లో నిరోధము అనేది చాలా తక్కువ. ట్రాన్సిస్టర్ని యాంప్లిఫైయర్గా ఉపయోగించవచ్చు, ట్రాన్సిస్టర్ని ఆసిలేటర్స్ని తయారీలో ఉపయోగిస్తారు. అలాగే ట్రాన్సిస్టర్స్ను స్టెబిలైజ్డ్ పవర్ సప్లైస్, సో దీని కొరకు ఉపయోగిస్తారు. ట్రాన్సిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని అంటాం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానివ్వండి, లేదా స్టెబిలైజ్డ్ పవర్ సప్లైస్ కానివ్వండి, లేదా ఆసిలేటర్స్, వీటన్నింటిలో కూడా ట్రాన్సిస్టర్స్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా ట్రాన్సిస్టర్ అనేది ఒక యాంప్లిఫైయర్గా ఉపయోగించవచ్చు. అంటే ఒక బలహీనమైన సిగ్నల్ను మనము ట్రాన్సిస్టర్కు ఇచ్చినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ అనేది చాలా బలంగా ఉంటుంది. సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది వీక్గా ఉన్నప్పుడు దాని యొక్క అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రాన్సిస్టర్ని మనం ఉపయోగిస్తాం. అంటే సిగ్నల్ ఆఫ్ లెస్ స్ట్రెంగ్త్ క్యాన్ బి కన్వర్టెడ్ టు సిగ్నల్ ఆఫ్ స్ట్రాంగ్ ఆర్ ఎల్స్ హై స్ట్రెంగ్త్ అని అంటాం. వాట్ ఆర్ ట్రాన్సిస్టర్స్? ఇట్ ఈజ్ ఎ 2 జంక్షన్ డివైస్. ఇందులో 2 జంక్షన్స్ ఉంటాయి, 2 కూడళ్ళు అంటూ ఉంటాయి. Transistors are smaller than vacuum tubes. So శూన్య నాళికలతో పోల్చినప్పుడు ట్రాన్సిస్టర్లు అనేవి చిన్నగా ఉంటాయి. అదేవిధంగా వీటిలో తంతువు అనేది ఉండదు. వాక్యూమ్ ట్యూబ్స్లో తంతువు అనేది ఉంటుంది, ఫిలమెంట్ అనేది ఉంటుంది, కానీ ట్రాన్సిస్టర్స్లో మాత్రం ఎటువంటి ఫిలమెంట్ అనేది ఉండదు. ట్రాన్సిస్టర్లలో 2 పిఎన్ జంక్షన్స్ ఉంటాయి, 2 పిఎన్ జంక్షన్స్. ఫార్వర్డ్ బయాస్ జంక్షన్ ఆఫర్స్ లో రెసిస్టెన్స్ అండ్ రివర్స్ బయాస్ ఆఫర్స్ హై రెసిస్టెన్స్. వాలు బయాస్లో నిరోధము తక్కువ, ఎదురు బయాస్లో నిరోధము అనేది ఎక్కువగా ఉంటుంది. సో బలహీనమైన సిగ్నల్, వీక్ సిగ్నల్ ఇస్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లో రెసిస్టెన్స్ పార్ట్. అంటే బలహీనమైన సిగ్నల్ను మనము వాలు బయాస్లో ప్రవేశపెట్టి బలమైన సిగ్నల్ను మనము రివర్స్ బయాస్ నుండి తీసుకుంటాము. అండ్ అవుట్పుట్ ఇస్ టేకెన్ ఫ్రమ్ హై రెసిస్టెన్స్ సర్క్యూట్. సో నిరోధం అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? నిరోధం అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది.
కాబట్టి బలహీనమైన సిగ్నల్ను వాలు బయాస్ నుండి ఇచ్చి బలమైన సిగ్నల్ను మనము రివర్స్ బయాస్ నుండి తీసుకోవడం అంటూ జరుగుతుంది. ట్రాన్సిస్టర్ ట్రాన్స్ఫర్స్ ఎ సిగ్నల్ ఫ్రమ్ లో రెసిస్టెన్స్ టు హై రెసిస్టెన్స్. సో తక్కువ నిరోధం నుండి ఎక్కువ నిరోధమునకు ట్రాన్సిస్టర్ అనేది ఒక సిగ్నల్ను అనువదిస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది అని అంటాము. మరి ట్రాన్సిస్టర్లోని టర్మినల్స్ ఏవి? ఒకటి ఎమిటర్ అని అన్నాము. సో దీన్నే మనము ఉద్గారకము అని అంటాం. ఉద్గారకము అని అంటాం. మరి ఉద్గారకం ఏం చేస్తుంది? ఎమిటర్ సప్లైస్ చార్జ్ క్యారియర్స్. సో ఎమిటర్ ఉద్గారకము అనేది హోల్స్ కానివ్వండి, ఎలక్ట్రాన్స్ కానివ్వండి సప్లై చేస్తుంది. అలాగే ఇట్ ఈస్ ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్ విత్ రెస్పెక్ట్ టు బేస్. సో ఆధారముతో పోల్చుకున్నట్లయితే ఎమిటర్ రైట్ ఇది ఎప్పుడు ఉద్గారకం అనేది ఎప్పుడు కూడా ఫార్వర్డ్ బయాస్లోనే ఉంటుంది, వాలు బయాస్లోనే ఉంటుంది. సో ఎమిటర్ ఇస్ థిన్ దాన్ కలెక్టర్. పరిమాణం ప్రకారం మనం చూసినట్లయితే సేకరణి కంటే చిన్నగా ఉంటుంది, కానీ వైడర్ దాన్ బేస్ అని అంటున్నాము, ఆధారం కంటే పెద్దగా ఉంటుంది. ఓన్లీ డోపింగ్ ప్రకారం మనం చూసినట్లయితే కలెక్టర్ సేకరణి కంటే డోపింగ్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఆధారంతో పోల్చుకుంటే మాధీకరణ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తాం. కలెక్టర్తో పోల్చుకుంటే ఉద్గారకము యొక్క మాధీకరణ తక్కువ, ఆధారంతో పోల్చుకుంటే ఎమిటర్ ఉద్గారకము యొక్క మాధీకరణ అనేది ఎక్కువ అని చెప్తాము. కలెక్టర్ ఆల్వేస్ రివర్స్ బయాస్డ్. ఇట్ కలెక్ట్స్ ద చార్జ్ ఫ్రమ్ ద బేస్ నుండి ఆవేశములను సేకరిస్తుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తాము? దీన్ని మనము సేకరిణి అని అంటాం. ఇట్ ఈస్ వైడర్ దాన్ ఎమిటర్ కంటే పరిమాణంలో పెద్దగా ఉంటుంది. ఎమిటర్ మరియు బేస్తో పోల్చుకుంటే పెద్దగా ఉంటుంది, కానీ డోపింగ్ మాత్రము ఎమిటర్ కంటే మాధీకరణ తక్కువ, పరిమాణం మాత్రం ఎమిటర్ మరియు బేస్తో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంటుంది. సో ఇది మనము బేస్ కలెక్టర్ జంక్షన్ అని అంటాం. సో NPN అని అంటున్నాం. సో ఇది ఎమిటర్ అని అన్నాము, ఇది బేస్ అని అన్నాము, అదేవిధంగా ఇది కలెక్టర్. కాబట్టి మొదటి జంక్షన్ ఏదైతుందో ఈ జంక్షన్ ఇది ఎమిటర్ బేస్ జంక్షన్, అలాగే ఇది బేస్ కలెక్టర్ జంక్షన్ అని అంటాము. దెన్ ద నెక్స్ట్ వన్ ఆధారము. బేస్ గురించి మనం మాట్లాడినప్పుడు బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఫార్వర్డ్ బయాస్డ్ అని అంటాము. సో ఉద్గారకము మరియు ఆధారం ఈ జంక్షన్ ఏదైతుందో ఎప్పుడూ కూడా వాలు బయాస్లోనే ఫార్వర్డ్ బయాస్. అలాగే ఫార్వర్డ్ బయాస్ యొక్క నిరోధం ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేస్ కలెక్టర్ జంక్షన్ ఇస్ ఆల్వేస్ రివర్స్ బయాస్డ్. సేకరిణి మరియు ఆధారం యొక్క జంక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఎదురు బయాస్లోనే ఉంటుంది మరియు నిరోధము చాలా ఎక్కువ. ఇట్ ఈస్ థిన్నర్ దాన్ ఎమిటర్ అండ్ కలెక్టర్. పరిమాణం ప్రకారం చూసుకున్నట్లయితే ఉద్గారకము సేకరిణి కంటే చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా మాధీకరణ కూడా ఎమిటర్ మరియు కలెక్టర్ కంటే తక్కువ, ఉద్గారకము మరియు సేకరిణి కంటే తక్కువ అని అంటాము. రైట్. సో ఇది లైట్లీ డోప్డ్ అమ్మా. ఇది ట్రాన్సిస్టర్స్ హ్యాస్ 2 PN జంక్షన్, దట్ ఈస్ టూ డయోడ్స్ అని అంటాము. ప్రతి ఒక్క ట్రాన్సిస్టర్లో కూడా 2 డయోడ్స్ అంటూ 2 జంక్షన్స్ అంటూ ఉంటాయి, లేదా కెన్ ఈవెన్ సే 2 డయోడ్స్లా అని అంటాం. ఒకటి NP, ఒకటి PN అని అంటాం. అది బట్ ద కేస్ ఆఫ్ యర్ 2 డయోడ్స్ అని అంటాం. ఎమిటర్ బేస్ డయోడ్, దీన్ని ఎమిటర్ డయోడ్ అని కూడా అంటారు. అది ఎప్పుడు కూడా ఫార్వర్డ్ బయాస్లోనే ఉంటుంది, ఎప్పుడు కూడా నిరోధము తక్కువగానే ఉంటుంది. అలాగే కలెక్టర్ బేస్ జంక్షన్ను కలెక్టర్ డయోడ్ అని కూడా అంటారు. అది ఎప్పుడూ కూడా రివర్స్ బయాస్లోనే ఉంటుంది. అలాగే నిరోధం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. అట్ ద సేమ్ టైం ద డయోడ్స్ అని అంటాం. ట్రాన్సిస్టర్స్ మరియు డయోడ్స్. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనము ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మరికొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.